నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మనమైతే ఆలంపూర్ జోగులాంబ ఆలయానికైతే రావడం జరిగింది. మధ్యాహ్నం 3:30 అవుతూ ఉంది. అప్పటికి కూడా మనం చూసుకుంటే అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చినా సరే కానీ ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క 6వ శక్తిపీఠంలో మనం చూసుకుంటే అన్నం పిలిచి మరీ వడ్డిస్తూ ఉన్నారన్నమాట. తెల్లన్నం కానీ, సాంబారు కానీ, పప్పు కానీ, పచ్చడి కానీ, అలాగే ఎంతమంది ఉంటే అంతమందిని పిలుస్తూ ఉన్నారు. నేనైతే సాంబార్ కలుపుకొని తింటూ ఉన్నాను. టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. టైం 3 అవుతూ ఉంది. అన్నం దొరుకుతుందా లేదా అనుకున్నాను. అమ్మవారే పిలిచినట్టు నాకైతే ప్రసాదం అయితే ఇప్పించడం జరిగింది. అమ్మవారి అన్నప్రసాదం తింటూ ఉంటే అంతకంటే మహద్భాగ్యం ఉండదని చెప్పేసి నేనైతే తిన్నానన్నమాట. ఒకవేళ ఎవరైనా ఆలంపూర్ జోగులాంబ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నదాన ప్రసాదం తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అన్న. మనం ఎంత అడిగినా సరే కానీ వాళ్ళు పెడుతూ ఉన్నారు. అలాగే నేను వెళ్ళిన టైము 3:30 టైం అయితే అవుతూ ఉంది. అప్పటికి కూడా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న వాళ్ళైతే ఓపికగా అయితే అన్నదానం చేస్తూ ఉన్నారు. అన్నదానం అంటే నేను ఇప్పుడు అన్నప్రసాదం తిన్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాను. అమ్మవారి దర్శనం కూడా అయ్యింది. అలాగే ఎవరికైనా దగ్గరలో ఉన్నవారు ఈ వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అన్నదాన ప్రసాదం అయితే నాకు నిజంగా భలే అంటే భలే నచ్చింది. అన్నదాత సుఖీభవ అంటారు కదా, అలాగే పక్కనే మనం చూసుకుంటే మినరల్ వాటర్ అయితే పెట్టడం జరిగింది. చల్లని వాటర్ అన్నమాట. చూడండి, అన్నం ముద్ద కలుపుకొని తింటూ ఉంటే నిజంగా గుళ్ళల్లోనే టెంపుల్స్లోనే ఇంత టేస్ట్ వస్తుందని చెప్పి నాకు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.